చూడండి ఈ డిజైన్ కుట్టడం అనేది పూర్తిగా చూపిస్తాను. చాలా ఈజీ ట్రిక్స్ అన్నమాట. చివరి వరకు చూస్తే వర్క్ కుట్టడం వచ్చేస్తుంది. చూడండి ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలో. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఏంటంటే మీరు ఒక లైన్ అనేది ఉంది చూసారా, ఆ చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా ఈ ఒక లైన్ అంతా కుట్టేయడం అనమాట. ఒక చైన్ స్టిచ్ అనేది ఒక లైన్ అంతా ముందు కుట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సెకండ్ లైన్ కూడా చైన్ స్టిచ్ అనేది సేమ్ లైన్ అనేది కుట్టాలన్నమాట. సెకండ్ లైన్ కుట్టేసిన తర్వాత వర్క్ చూడండి ఫ్రెండ్స్, ఈ దోసకాయ గింజల్లాగా ఉంటాయి చూసారా, ఇవి అనేవి తీసుకుని పూసలు అనేవి మీ దగ్గర బీట్స్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇవి ఉన్నా కూడా పర్లేదు. ఇలా అనేది తీసుకుని ఒక్కొక్క వైట్ పూస అనేది తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇలాగే మీరు కరెక్ట్గా సూదిలో అనేది ఎక్కించుకుని ఒక వైట్ పూస అనేది ముందు పెట్టుకోవడం, లేదా గోల్డ్ అయితే వైట్ పెద్దదైతే చిన్నవి గోల్డ్ ఉండాలి, అలా అనేది ఆల్టర్నేట్గా పెట్టుకుని మీరు కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి అనేది వర్క్ అనేది మొదలు పెట్టాలి. స్టార్టింగ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి అనేది ఒకటి ఇలా అనేది కరెక్ట్గా మీరు వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ పక్క కూడా 1-2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది వెనకాల అనేది 1-2 కుట్లు వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ పూసలు అనేవి కుట్టుకుంటూ రావాలి, లేకపోతే చమ్కీ లొంగా నాట్ హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇవే పూసలు కాదు వేరే సైజు కూడా వాడవచ్చు. ఇవన్నీ ఏంటంటే ముందు ఈ పూసలు అనేవి కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే ఎండ నాట్ అనేది కరెక్ట్గా ఒక్కొక్క పూస అనేది వేసుకుంటూ వచ్చేస్తే మీకు ఇష్టం వచ్చిన మెటీరియల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వర్క్స్లో మీరు ఏదైనా యూజ్ చేసుకున్నా అది ఈజీగా అనేది అయిపోతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో అనేది కూడా మీకు చూపించేస్తాను. చూడండి చివరి వరకు మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు కలర్ అయినా కుట్టవచ్చు, కానీ నేను మాత్రం జరీతో మాత్రమే కుడుతున్నాను. ఎందుకంటే మీకు తెలుస్తుంది చూడండి ఈజీగా. ఇలా అనేది వచ్చేసి ఈ పక్క వచ్చేసి మళ్ళీ ఇలా అవుట్లైన్ అనేది కరెక్ట్గా వచ్చేసి షేప్ అనేది కరెక్ట్గా తిప్పి పైకి అనేది వెళ్ళి ఇలా కరెక్ట్ షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా అనేది కింద పక్క అనేది ఇలా వచ్చేసి మళ్ళీ పైకి అనేది ఇలాగే వెళ్ళి షేప్ అనేది కరెక్ట్గా పెట్టుకుని ఇలా కరెక్ట్గా ఆ ఆకు షేపులు అనేవి కరెక్ట్గా రావాలి. అలా అనేది కుట్టుకుంటూ వెళ్తే మీకు ఈ వర్క్ అనేది చాలా ఫినిషింగ్ అనేది అనిపిస్తుంది. ఈజీగా కూడా ఈ వర్క్ అనేది అయిపోతుంది. చూసారు కదా చైన్ స్టిచ్ అనేది షేప్ అనేది ఎలా తిప్పుతున్నానో ఈ ఆకులు అనేవి అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఆ షేపులు కరెక్ట్గా రాలేకపోయాయి అనుకోండి ఆకులు, అప్పుడు చాలా ఫినిషింగ్ అనేది తేడా వస్తుంది. దయచేసి ఈ షేపులు మాత్రం కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ ఎలా కుట్టాలనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ ఫ్లవర్ అనేది లోడింగ్ ఎలా కుట్టాలి ఏంటనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే ముందు ఫ్లవర్ కుట్టేటప్పుడు జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఒక సైజులో అనేది. ఆ సైజులో జర్దోసి ముక్కలు అనేవి ఎక్కడ వేయాలంటే నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే ఇక్కడ కాటన్ దారంతో 2 కుట్లు వేసి ఇలా అనేది జర్దోసి అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇవ్వకపోయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే రౌండ్గా అనేది లోడింగ్ కోసం అనేది ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ అనేది మీరు ఇలా వచ్చేసి పైకి అనేది వెళ్ళి ఇక్కడ నుంచి 2 కుట్లు వేసి చూడండి ఇలాగే మీరు 4 బీట్స్ అనేవి కరెక్ట్గా 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని వెనకాల అనేది 2 కుట్లు అనేది కుట్టి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 1-2 కుట్లు వెళ్ళిపోయి మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా పెట్టి వెనకాల అనేది 1-2 కుట్లు అనేది కుట్టి పైకి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసి వెనకాల అనేది 1-2 కుట్లు కుట్టి
మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇలా 2 కుట్లు వేసి ఇలా అనేది 4 బీట్స్ అనేవి వేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది కుట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇలా 2 కుట్లు వేసి ఇది లోడింగ్ అనమాట. ఈ లోడింగ్ స్టిచ్ అనమాట. ఇది మీరు కరెక్ట్గా ఇలా 2 కుట్లు వెనకాల వేసి మళ్ళీ పైన అనేది వెళ్ళి 2 కుట్లు ఇలాగే 4 బీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ 2 కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ ఒకటి వెళ్ళి 2 కుట్లు వేసి కరెక్ట్గా 4 బీట్స్ అనేవి వేసేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలాగే మీరు కరెక్ట్గా 4 బీట్స్ అనేవి ఇలా వేయడము కాటన్ దారంలో వెనకాల అనేది 2 కుట్లు కుట్టడము ఇలాగే లోడింగ్ అంతా ఫ్లవర్ అంతా కుట్టుకుంటూ వచ్చేస్తే ఇది ఫ్లవర్ లోడింగ్ అనేది అయిపోతుంది. ఈ ఫ్లవర్ లోడింగ్ చాలా ఈజీ అనమాట. కాకపోతే హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. మీరు మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవుతే మాత్రం 2 years వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా చివర్లో ఉన్న వీడియో అనేది చూడండి. ఇది బొంబాయి కోర్స్ అనమాట. ఆ బొంబాయి కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఆ బొంబాయి కోర్స్ అనమాట ఇది. ఈ బొంబాయి కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి చివర్లో ఉన్నాయి, చివరి వీడియోలో ఉన్నాయి. చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా చూడండి, మీకు ఇంకా పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అనమాట. ఇక్కడ వెనకాల అనేది 2 కుట్లు వేసేసి ఇక్కడ 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది మీరు ఇలా 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా పైనుంచి అనేది వెళ్ళి ఇలా లోడింగ్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇలాగే 4 బీట్స్ అనేవి కరెక్ట్గా తీసుకుని ఇలా ఇక్కడ వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ పైకి వచ్చేసి 2 కుట్లు అనేది తీసుకుని కరెక్ట్గా అనేది ఇలా 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా కరెక్ట్గా అనేది ఇలా మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఒక 2 కుట్లు అనేది కుట్టి చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది కరెక్ట్గా 4 బీట్స్ అనేవి వెనకాల అనేది మీకు 3 ఉంటేనే 3 వేయండి చిన్న ఫ్లవర్ అయితే. కానీ 4 అనేది వేయడం వల్ల ఏంటంటే నిండుతనం అనేది వచ్చేస్తుంది. ఇలా 4 బీట్స్ అనేవి కరెక్ట్గా వేసేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది కుట్టేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వెళ్ళి మళ్ళీ ఇలా 4 బీట్స్ అనేవి తీసుకుని వెనకాల అనేది 2 కుట్లు అనేది కుట్టేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు ఇలాగే మీరు 4 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది కుట్టి కరెక్ట్గా ఈ లోడింగ్ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏమవుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ అంతా ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట. కలర్ అనేది తీసుకుని మీరు మీ దగ్గర ఉన్న కలర్తో అనేది ఇలా అవుట్లైన్ అనేది ఆ ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుడితే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్లీ ఆ ఫ్లవర్తో సహా నీట్గా వచ్చేస్తుంది. ఇది అవుట్లైన్ అనేది కంపల్సరీగా ప్రతిదీ కూడా చూడండి. హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది తీసుకుని దీంట్లో 6 దారాలు తీసుకుని కరెక్ట్గా ఈ హ్యాండ్ వర్క్తో అనేది ఇక్కడ మధ్యలో నుంచి కరెక్ట్గా అనేది ఒక దారం అనేది ఇలా తీసేసిన తర్వాత కరెక్ట్గా మీరు ఒక చమ్కీ అనేది ఇలా పెట్టి కరెక్ట్గా సూదిగా అనేది ఇలా తిప్పి ఆ సూదిలో చమ్కీ అనేది ఇలా తీసుకుని ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది ఇలా లోంగా నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. ఇలా అనేది సూది కరెక్ట్గా తీసిన తర్వాత కరెక్ట్గా అనేది చమ్కీ అనేది ఇక్కడ పెట్టి సూదికి ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా అనేది తీసుకుని ఈ లోంగా నాట్ చమ్కీ అనేది నిండుగా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా సూది అనేది ఇలా తీయాలి. తీసి చమ్కీ అనేది కరెక్ట్గా ఇక్కడ పెట్టాలి. సూదికి అనేది ఇలా తిప్పాలి. ఇలా వేలుతో అనేది ఇలా పట్టుకోవాలి. కరెక్ట్గా అనేది అక్కడ గుచ్చేయాలి. ఇలా లోంగా నాట్ చమ్కీతో అనేది కరెక్ట్గా రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇలా అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా లోంగా నాట్ ఇలా అనేది చమ్కీ అనేది కరెక్ట్గా పెట్టి ఈ లోంగా నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ అనేది చమ్కీ అనేది లోంగా నాట్ అనేది ఇలా పెట్టి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా పెట్టి లోంగా నాట్ అనేది ఇలా అనేది లోంగా నాట్ చమ్కీ అనేది కరెక్ట్గా పెట్టేసి ఇలా అనేది ఫైనల్గా అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో అనేది ముడి అనేది వేసుకోవాలి. ఇలా తీసి కరెక్ట్గా అలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ గ్లూ అనేది ఒక డ్రాప్ అనేది ఇలా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఆ స్టోన్ అనేది ఒక్క స్టోన్ అనేది కరెక్ట్గా మీరు ఇలా పట్టుకుని కరెక్ట్గా మధ్యలో అనేది పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఆ స్టోన్ అనేది అలా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి కాటన్ దారంతో అనేది ఇలా 2 కుట్లు అనేవి కుట్టి ఈ షుగర్ బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలాగే షుగర్ బీట్స్ అనేవి ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ షుగర్ బీట్స్ అనేవి లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ లైన్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తాను. తర్వాత ఏం వరకు వచ్చిందో మీరు చూస్తారు. కానీ చూడండి, ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి అనేది 3 బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని వెనకాల అనేది 2 కుట్లు వేసి పైన అనేది 2 కుట్లు కుట్టి మళ్ళీ 3 బీట్స్ అనేవి ఇలా వేసేసి వెనకాల అనేది 2 కుట్లు పైన అనేది 2 కుట్లు
ఇలాగే అనేది కరెక్ట్గా 3 అనేది క్రాస్ అనేది లోడింగ్ అనేది వేసేస్తే అది ఎక్సలెంట్ అయిపోతుంది. సేమ్ ఇలా కూడా పైనుంచి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా 3 బీట్స్ అనేవి తీసుకుని వెనకాల 2 కుట్లు, పైన అనేది 2 కుట్లు, ఇలాగే 3 బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లు, ఇలాగే 3 బీట్స్ అనేవి కరెక్ట్గా వదిలేసి ఇక్కడ అనేది వెనకాల అనేది 2 కుట్లు, ఇలా కరెక్ట్గా వేసి పైకి వెళ్ళి 2 కుట్లు వేసి 3 బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ వెనకాల అనేది వెళ్ళి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు కుట్టుకుంటూ ఇలా 3 బీట్స్తో అనేది ఈ లోడింగ్ అనేది ఆకులు అనేవి కంప్లీట్ చేసేయాలి. చేసేసిన తర్వాత పైన కూడా సేమ్ అనేది 1-2 కుట్లు కుట్టి ఇలా 3 బీట్స్ అనేవి వేసేసి క్రాస్ అనేది 2 కుట్లు వేసి పైన అనేది 2 కుట్లు వేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది అవుట్లైన్ అనేది గ్రీన్ కానీ మీ దగ్గర ఏదైనా కలర్ ఉంటే శారీలో ఆ కలరే యూజ్ చేయవచ్చు అనమాట. ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఆకుకి షేప్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే మెయిన్ ఏంటంటే అవుట్లైన్ అనేది కరెక్ట్గా రావాలి, షేప్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా చుట్టూ అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. చివరిదాకా చూస్తే చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా ఈజీ వర్క్ అనమాట. మీరు ఈజీగా ఈ వర్క్ అంతా కొట్టేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే మీరు 1 by 1 అనేది చెప్పినట్లు చేస్తే ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.